పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన మోదీ అగర్వాల్ కుటుంబ సంతాప సభకు హాజరై నివాళులు అర్పించారు ఎంపీ ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి 17 మంది చనిపోవడం యావత్ సమాజాన్ని కలిచివేసిందన్నారు. అగ్ని ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఎన్ని గంటలకు ఫోన్ వెళ్ళింది, ఏ టైంకు రెస్క్యూ సిబ్బంది వచ్చారు అనే దానిపై ముఖ్యమంత్రిని రాజకీయాలకు వివక్షకు ఆస్కారం లేకుండా సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. చార్మినార్, బేగం బజార్, ఓల్డ్ సిటీలలో నిర్మాణాలు ఎప్పుడూ కట్టినవి కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే సమగ్రమైన ప్రణాళిక చేయాలని కోరుతున్నానన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితుల్ని ఎస్టేట్ చేసి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వైద్య సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నానన్నారు. ఒకటే కుటుంబంలో 17 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు, దుఃఖాలు మరొకరికి రాకుండా అంటే ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలని కోరారు ఈటెల రాజేందర్. మొన్న చార్మినార్ దగ్గర రోడ్డు ఫేసింగ్ ఉన్నటువంటి బండ్లలో ఉదయం 6 గంటలకు షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరిగి 17 మంది చనిపోయినరు. యావత్ సమాజాన్ని ఇది కలిచివేసింది, కన్నీళ్ళకు గురి చేసింది. ముఖ్యమంత్రి గారు దీని మీద సమగ్రమైన విచారణ జరుపుతా అంటున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని, రాజకీయాలకు ఆస్కారం లేదు, విమర్శలకు ఆస్కారం లేదు. కానీ ఎన్ని గంటలకు అయింది ఫైర్ యాక్సిడెంటు, ఎన్ని గంటలకు ఫోన్ పోయింది, ఎన్ని గంటలకు రిస్క్ ఆపరేషన్ మొదలైనవి, దీని వివరాలన్నీ కూడా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇవాళ చార్మినార్ చుట్టుపక్కల కావచ్చు, బేగం బజార్లో కావచ్చు, ఇవాళ సిద్దంబర్ బజార్లో కావచ్చు, ఓల్డ్ సిటీలో ఆనాటి పురాతనమైన కట్టడాలు ఎక్కడ కూడా గల్లీలు చక్కగా లేక, రోడ్డు చక్కగా లేక, అదేవిధంగా వెంటిలేషన్ చక్కగా లేకున్నాయో ఇట్లాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇవాళ ఈ అగర్వాల్ ఫ్యామిలీ, ఒకటే ఫ్యామిలీ 17 మంది పిల్లలు, కుటుంబ సభ్యులు పోగొట్టుకొని కన్నీళ్ళు పెడతా ఉందో ఇలాంటి దుఃఖం, ఇలాంటి వేదన మళ్ళీ రాకుండా ఉండేటట్టుగా ఒక సమగ్రమైన ప్రణాళిక చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అవసరమైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీలతో కానీ ఎమ్మెల్యేతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితులను అంతా కూడా అసెస్ చేసి ఇలాంటి వాటిని నిర్మించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇప్పుడు ఫైర్ సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, వైద్యానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవి 24/7 ఎమర్జెన్సీ సంబంధించినటువంటి జనరల్గా ఫోన్ చేస్తే టక్కన వస్తారని నమ్మకంతో ఉంటుంది. కాబట్టి వీటి మీద కూడా వీటికి ఉన్న గ్యాప్ ఏంటి, సిబ్బంది గ్యాప్ ఉందా, డీజిల్ గ్యాప్ ఉందా, ఇంకేమైనా గ్యాప్ ఉందా, అవన్నీ కూడా నివారించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఒకటే కుటుంబంలో 17 మంది చనిపోవడం అనేది మమ్మల్ని కూడా కదిలించింది, బాధిస్తూ ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుఃఖం మరొక కుటుంబానికి మిగలకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే దీని సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు, ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు సార్, ఇది గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. కింద సెల్లార్లలో కెమికల్ డ్రమ్ములు పేలి కూడా చనిపోయే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి మీద ఒక వ్యూ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.